అందరికీ నమస్కారం. ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం గత 24 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. ఇది 1299వ వారం ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం. దీనిలో నిష్ణాతులైన డాక్టర్స్ వారి వారి రంగాల్లో ఈ విషయాలను తెలియజేస్తున్నాను. ఈరోజు వరల్డ్ హెచ్ఐవి డే December 1. దానికి డాక్టర్ జి సమరం గారు, ఫిజీషియన్ అండ్ సర్జన్, ఆయన దీని గురించి మాట్లాడతారు. దీని యొక్క థీము టేక్ ది రైట్ పాత్, మై హెల్త్ మై రైట్ అన్న దాని గురించి. ఇది 37 సంవత్సరాలైంది మనకి ఎయిడ్స్ వచ్చి. దీనిలో రకరకాలైన మార్పులు వచ్చినాయి. దీనిలో ఇప్పుడు వ్యాక్సిన్ కూడా తయారవుతోంది. వీటి అన్ని వివరాలు డాక్టర్ సమరం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు హెల్త్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి డాక్టర్ మారు గారు, అలాగే ఫేస్బుక్లో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి, సమరం ఛానల్స్ ప్రేక్షకులకి అందరికీ వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం ఈ చాలా ప్రతి సంవత్సరం ఈ వరల్డ్ ఎయిడ్స్ డే అనేది మనం చాలా 1988 నుంచి 1988 December 1 నుంచి వరల్డ్ ఎయిడ్స్ డేకి సంబంధించిన కార్యక్రమం ప్రతి December 1వ తేదీన మనం నవ్విస్తున్నాం. ప్రతి December 1కి దీనికి సంబంధించిన మొట్టమొదటిలో అసలు మందు లేదు. హెచ్ఐవికి నివారణకు మందు లేదు. ఇప్పుడు క్యూర్ కూడా, ఇప్పటికీ క్యూర్కి మందు లేదు. నివారణకు కూడా అసలు ఏ మందు లేదు. మంచి ఆహారం తీసుకో, విశ్రాంతి ఉండు, అంతే, ఎప్పటికప్పుడు ఏమీ లేదు. అలా ఉండేది. అప్పుడు అలాగా మొట్టమొదటి రోజుల్లో ఈ జబ్బు తెలుసుకున్న రోజుల్లో, మొట్టమొదటి రోజుల్లో ఈ డిసీజ్ ఫ్యాటల్ డిసీజ్ అనేవాడు. అంటే ప్రాణాంతకమైన వ్యాధి. ఈ జబ్బు వస్తే చనిపోవడం, అది 5 ఏళ్ళక 10 ఏళ్ళక 15 ఏళ్ళక చనిపోవడం తథ్యం, అంతే. అలాగ అనుకునేవాళ్ళు. అలాంటిది మరి ఏఆర్టీ మందులు వచ్చాక, యాంటీ రిట్రోవైరల్ థెరపీ వచ్చిన తర్వాత ఒక బీపీ వస్తే, ఒక షుగర్ వస్తే ఎలాగ జీవితాంతం హాయిగా బతుకుతున్నారు మందులు వాడుతూ. బీపీకైనా షుగర్కైనా మందులు వాడాల్సిందే. మందులు వాడుతూ ఎలా హాయిగా ఉంటున్నారు. ఎయిడ్స్ వ్యాధి వచ్చినప్పటికీ మొట్టమొదటిలోనే గుర్తించి మందులు వాడుతూ ఉంటే, రోజు వేయాలి. బీపీ వాడు రోజు బిళ్ళ వేయాలి కదా, షుగర్ వాడు రోజు బిళ్ళ వేస్తే రాదు. ఆరగానే హెచ్ఐవి కూడా రోజు ఒక బిళ్ళ వేసుకుంటే వాళ్ళు కూడా అందరిలాగానే 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతుకుతారండి. బీపీని చక్కగా కంట్రోల్ ఉంచుకుంటారు అనుకోండి, చక్కగా వచ్చి 80 ఏళ్ళు 90 ఏళ్ళనే బతుకుతారు. షుగర్ని కంట్రోల్ చేసుకుంటారనుకోండి, అలా బతుకుతారు. థైరాయిడ్ అంతే. మెయిన్గా బీపీ షుగర్ ఉంటే మరి ఎక్కువ కాంప్లికేషన్ చూస్తుంటాం మనం. అదేవిధంగా హెచ్ఐవి కూడా ఈ రోజుల్లో. అలాగే తల్లికి ఉందనుకోండి, తల్లి మందులు వేసుకుందనుకోండి, పుట్టిబెట్టి రాదు ఈ రోజుల్లో. పూర్వకాలం పుట్టే బిడ్డలకి కనీసం 40 నుంచి 70% పిల్లలకి హెచ్ఐవి కొన్న తల్లికి గర్భం వస్తే ఆ పుట్టే పిల్లలకి కనీసం 40 నుంచి, ఇప్పుడు 20% మంది కూడా వెళ్తారు వాళ్ళు మందులు వాడకుండా ఉంటే. అంత మార్పు వచ్చింది. మందులు వాడుతారు అనుకోండి, హెచ్ఐవి తల్లి మందులు వాడుతామండి, 0, ఎవ్వరికి రాదు. తల్లికి హెచ్ఐవి ఉన్నప్పటికీ ఆ మందులు వాడుతూ ఉంటే, గర్భం తెచ్చుకుంటే తల్లి నుంచి బయటకు రావడం ఉంటుంది. మామూలుగా మనం పూర్వకాలం నుంచి చెప్పేవాళ్ళం, హెచ్ఐవి రావడానికి ప్రధాన కారణం ఆ జబ్బునాలతో సెక్స్లో పాల్గొంటే వస్తుంది. ఇప్పటికీ అదే. రెండోది, ఆ జబ్బునాళ్ళకి ఇంజక్షన్ ఇచ్చి, ఆ ఇంజక్షన్తో ఇంజక్షన్ ఇస్తే ఆ ఇంజక్షన్ సూదుల వల్ల వస్తుంది. మూడోది, హెచ్ఐవి వాళ్ళ రక్తాన్ని పరీక్ష చేయకుండా ఎక్కిస్తే ఆ రక్తం మార్పిడి వల్ల హెచ్ఐవి వస్తుంది, తల్లి నుంచి బిడ్డకు వస్తుంది అని చెప్పుకున్నాను. 4 కారణాలు అంతే. అప్పుడు 4 ముఖ్య కారణాలు. ఇప్పుడు తల్లి నుంచి బిడ్డకు రావడం అనేది పోయింది. 4 కారణాలు పోయింది. అలాగే రక్తం ఎక్కించుకుంటే వస్తుందేమో అని భయం ఉండేది. ఇప్పుడు రక్త పరీక్షలు పూర్తిగా చేసి, రక్త పరీక్షల ద్వారా ఆ హెచ్ఐవి కానీ, హెచ్ఐవి కానీ, లేకపోతే హెపటైటిస్ బి కానీ, హెపటైటిస్ సి కానీ, వీడిఆర్లు కానీ, ఏ మలేరియా కానీ ఏమీ లేవు నిర్ధారణ చేసి అది ఏ జబ్బు రావట్లేదు. హెచ్ఐవి అసలు రావడం లేదు. హెచ్ఐవి టెస్ట్ చేస్తాం కదా, అంచేత రక్త మార్పిడి ద్వారా హెచ్ఐవి వచ్చే ప్రసక్తి లేదు. 2 పోయాయి, 4లో 2 పోయాయి.
కదా. ఇక మూడోది ఏంటంటే ఇంజక్షన్ సూదులు. ఇంజక్షన్ అందరూ డిస్పోజరెన్సే వాడు వాటిలో ఆ పేషెంట్కి వాడలేదు మనం, ఇంకొకరికి ఎందుకు వాడిన పేషెంట్ రెండు ఇంజక్షన్ అనుకోండి, 2 వేరే సిరంజిలే. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకోటి సిరంజి, ఎందుకంటే వాడు వాడినా సరే ఏమో పొరపాటున ఇంకోళ్ళు అలాగే వాడతారు, ఇంకోళ్ళు వాడతారు. అందుచేత ప్రతి ఇంజక్షన్కి ఒక కొత్త సిరంజి, అంటే ఇంజక్షన్ సూది ద్వారా రావడం పోయింది. ఇక వచ్చే రాగా సెక్స్ ద్వారా మిగిలిదేంటి సెక్స్ ద్వారా కూడా ఎంత పోయింది. పూర్వకాలం బట్టండోల్లో సెక్స్ ద్వారా అనేది 60%, 80%, 90% అనేవాడు సెక్స్ ద్వారా వస్తుందండి. ఆ డబ్బున వాళ్ళు సెక్స్లో పాల్గొంటూ వస్తుంది. ఇప్పుడు ఎంత అయింది తెలుసా? ఎంత తెలుసా? అది ఇప్పుడు కేవలం 2%, 2 to 3% అంతే. ఇప్పుడు హెచ్ఐవి వ్యాధి సంక్రమణ అనేది బాగా తగ్గిపోయింది. తల్లి బిడ్డ రావడం లేదు, రక్త మార్పిడి రావడం లేదు, ఇంజక్షన్ రావడం లేదు, కేవలం సెక్స్లో పాల్గొనడం ద్వారానే వస్తుంది. అది మామూలుగా ఆడమగ సంభోగం కావచ్చు, మగవాడు సంభోగం కావచ్చు, లేదా ట్రాన్స్జెండర్స్తో సంభోగం కావచ్చు. దాని ద్వారా వాటిని మనం సరిగ్గా కంట్రోల్ చేయాలి. హై రిస్క్ గ్రూప్ అంటాం. ఈ హై రిస్క్ గ్రూప్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసేది. అంచేత ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988 నుంచి ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఇస్తుంది. అప్పుడున్న హెచ్ఐవి వ్యాధి గురించి, వ్యాధిని దృష్టిలో ఉంచుకుని, అప్పుడున్న ఎయిడ్స్ రోగులను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యాధిని ఎలా అరికట్టాలి అనే దాని మీద ఒక థీమ్ ప్రాక్టీస్ ఉండేది. ఆ రంగా చేసుకుని ఎన్నో 1950 నుంచి ఈ రోజులకు ప్రతి సంవత్సరం ఒక థీమ్ని చేయడం, అదొక నినాదం కూడా. ఆ సంవత్సరం అంతా దాని మీదే కాన్సన్ట్రేషన్. అంతకుముందు ఇచ్చిన దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కానీ మెయిన్గా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ సంవత్సరం ఇచ్చిన దాని మీదే కాన్సన్ట్రేషన్. అంచేత ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే ఈ కార్యక్రమం మనందరికీ, నేను ఫేస్బుక్ ఫ్రెండ్స్, మన యూట్యూబ్లో చూసి యాక్సమం ఛానల్ వాళ్ళకి అందరికీ నేను చెప్పేదండి, మన దీని గురించి చాలా డీటెయిల్గా చాలా విషయాలు ఇస్తున్నాం. ఒకటి, ఈ సంవత్సరం థీమ్ ఏంటి, అలాగే నినాదం ఏంటి ఒకటి. తర్వాత ఎందుకు ఆ నినాదంలో దాని ప్రకారం ఏం చేయాలి, నినాదం ప్రకారం కానీ మనం ఏం చేయాలి. అలాగే హెచ్ఐవి ఎయిడ్స్ గురించి ప్రపంచంలో ఎలా ఉన్నాయి కేసులు, మన దేశంలో ఎలా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నాయి అని వివరంగా తెలుసుకుందాం ఒకటి. రెండవది, ఎయిడ్స్ భవిష్యత్తు ఎలా ఉంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది. అలాగే మనకి ఇంజక్షన్లు వస్తాయి. ఇప్పుడు ఇంతకుముందే డాక్టర్ మారు గారు చెప్పారు ఇంజక్షన్లు వస్తున్నాయని. దేనికి ఇంజక్షన్ ఉన్నాయి? క్యూర్కుందా, లేదా ప్రివెన్షన్ కోసం ఉందా, రాకుండా చేయడానిక, లేదా మందులు వాడుతున్న వాళ్ళకి బిళ్ళలు కాకుండా ఇంజక్షన్ ద్వారా చేయడం ఉందా అనేది ఇప్పుడు ఉన్నది. ఇవన్నీ ఇంకా మందు ఏంటి, ఇంజక్షన్లు ఏమిటి, ఇవన్నీ చాలా అపోహలు ఉన్నాయి. ఈ అపోహలన్నీ కూడా ఇవాళ మీకు ఈ ప్రసంగంలో మీకు చాలా డీటెయిల్గా మీ అందరికీ తెలియజేస్తాను. హెచ్ఐవి ఎయిడ్స్ గురించి ఆసక్తి ఉన్నవాళ్ళు, అలాగే ఆ రంగంలో పనిచేసిన వాళ్ళకి మాత్రం వాళ్ళ దృష్టిలో పెట్టుకుని హెచ్ఐవి ఎయిడ్స్ గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళకి, అలాగే హెచ్ఐవి ఎయిడ్స్ రంగంలో కృషి చేస్తున్నటువంటి సోషల్ వర్కర్స్కి, ఆరోగ్య కార్యకర్తలకి, డాక్టర్లకి అందరూ కూడా అవగాహన కలిగించేట్లుగా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. అంచేత ఈ సంవత్సరం 2024 డిసెంబర్ 1 ఎయిడ్స్ డే సందర్భంలో మనకి యుఎన్ ఎయిడ్స్, WHO వాళ్ళు యుఎన్ఓ గారు ఇచ్చిన కానండి, ఆ ఇచ్చిన థీమ్ ఏంటంటే టేక్ ది రైట్స్ పాత్. రైట్స్ అంటే హక్కులు కదండి. టేక్ ది రైట్ పాత్ కాదు, రైట్స్ పాత్ అని ఇచ్చారు. అంటే దాని తెలుగులో చెప్పాలంటే హక్కుల బాటలో వెళ్ళండి. అది ఎవరికి హక్కుల బాటలో వెళ్ళండి? ఎవరికి? హెచ్ఐవి ఉన్నవాళ్ళు, హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నవాళ్ళు, మీ హక్కులు మీరు ఎలా సాధించుకోవాలి, మీరు ఎలాగ ఆరోగ్యంగా హాయిగా ఉండాలి, మీ జబ్బుని ఎలాగ కంట్రోల్ ఉంచుకోవాలి అని దాంట్లో హక్కుల బాటలో వెళ్ళండి అని సింపుల్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అదే ఇంతే కాకుండా వాళ్ళకే కాదు, ఎవరైతే హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారో వాళ్ళకు కూడా హెచ్ఐవి ఎయిడ్స్ రోగులకి ఎటువంటి హక్కులు ఉన్నాయో తెలుసుకుని వాళ్ళకి సహాయం చేసి వాళ్ళు చక్కగా ఆరోగ్యం పొందేందుకు, సౌఖ్యంగా ఉండేందుకు చేయాలి. అంచేత ఈ థీమ్ వివరాలు ఎవరికి తెలియాలి?
ఎయిడ్స్ రోగులకి తెలియాలి, ఎయిడ్స్ రంగంలో పనిచేసిన సోషల్ వర్కర్స్కి తెలియాలి. ఆ రంగా తెలియాలన్నమాట. అందుకోసం దాని చేద్దాం. అంచేత మనం చూసినట్లయితే ఇది దీనిలో ఒకటి ఏంటి ఇచ్చాడు, టేక్ ది రైట్స్ పాత్ అని ఇచ్చారు. అలా కాకుండా నినాదం కూడా ఒకటి ఇచ్చారని చెప్పే కదా, స్లోగన్. నినాదం ఏంటి, స్లోగన్. ఒకటి థీమ్ ఏంటి, టేక్ ది రైట్స్ పాత్. దాని ఏమన్నా హక్కుల బాటలో వెళ్ళండి, హక్కుల బాటలో వెళ్ళండి అనేది తెలుగు అనుకున్నాం. అలాగే ఇక స్లోగన్ ఏంటంటే, వాళ్ళు ఇచ్చే స్లోగన్ ఇచ్చిన దాంట్లో ఏమన్నా అంటే దాంట్లో టేక్ ది రైట్స్ పాత్, మై హెల్త్ మై రైట్ అని ఇచ్చారు. టేక్ ది రైట్స్ పాత్, మై హెల్త్ మై రైట్స్ అని. అంటే దాన్ని తెలుగులో చెప్పాలంటే, హక్కుల మార్గాన్ని అనుసరించండి, నా ఆరోగ్యం నా హక్కు. నా ఆరోగ్యం నా హక్కు అంటే నీ హక్కులు తెలిసి నీ ఆరోగ్యాన్ని కాపాడుకోని. అంచేత ఈ థీమ్ లేదా ఈ నినాదం ప్రకారంగా 2030 నాటికి ఎయిడ్స్ని అంతం చేయాలండి. ఎందుకు ఇదంతా అసలు ముఖ్యంగా, ఎందుకంటే బై 2030 అసలు ఎయిడ్స్కి సంబంధించిన న్యూ కేసెస్ రాకూడదు. మనం ఆ రంగా కృషి చేయాలి. పూర్వకాలమా పట్టా చచ్చిపోతున్న దేశం లక్షల మంది. ఆఫ్రికా దేశం చెప్పని అవసరం లేదు. ప్రపంచంలో ఎక్కువ కేసులు ఉంది ఆఫ్రికా ఖండంలో, ఎక్కువగా ఆఫ్రికా సబ్సహారాన్ ప్రాంతం, సబ్సహారాన్ ప్రాంతం అంటాం. అక్కడ ఆ దేశాల్లో బాగా ఎయిడ్స్ ఉండేది. ఇప్పుడు చాలా తగ్గింది, కానీ ఇప్పటికి ఉంది. అంచేత ఈ హక్కుల మార్గాన్ని అనుసరించండి, నా ఆరోగ్యం నా హక్కు అని చెప్పిన దానికి ఈ థీమ్ నినాదం ప్రకారం 23 నాటికి ఎయిడ్స్ అంతం చేయాలి. ఏం చేయాలి అంటే ఏంటి కార్యక్రమం, ఏంటి ఏ రంగం, దీన్ని ఎందుకోసం ఈ నినాదం ఇవ్వడం జరిగింది, దాన్ని ఇవన్నీ చేయడం కోసం అని మనం మరి హెచ్ఐవి ఎయిడ్స్తో బాధపడుతున్న వాళ్ళకి, అలాగే ఆ రంగంలో పనిచేస్తున్న వాళ్ళకి దీనికి సంబంధించిన విషయాలు తెలియజేయండి. ఒకటంటే 2030 నాటికి కొత్త కేసులు రాకుండా చూడాలి. అంటే ఏ రంగం మనం దాన్ని మనం కరికడతాం అనుకున్నాం, బ్లడ్ అని చెప్పుకున్నాం, ఇంజెక్షన్ అని చెప్పుకున్నాం, తల్లిని బిడ్డకని చెప్పుకున్నాం, సెక్స్ ద్వారా లైంగికంగా కలవడం ద్వారా వస్తుందని చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రధానంగా లైంగికంగా వచ్చిన హై రిస్క్ గ్రూప్ వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయాలి. అది అంచేత కొత్త కేసులు రాకుండా ఇందుకోసం హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన పోరాటంలో ప్రజలందరినీ ఏకం చేయడానికి ప్రపంచవ్యాప్త ఉద్యమాన్ని నిర్మించాలి. ప్రపంచంలో ప్రజలందరూ కూడా ఈ విషయంలో, ముఖ్యంగా ఎవరైతే హెచ్ఐవి ఎయిడ్స్ రంగంలో కృషి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేసి చైతన్యపరిచి వాళ్ళందరినీ ఈ రంగంలో ముందుకెళ్ళి చేయాలి. ఇక మూడోది, తగిన కమ్యూనికేషన్ మార్గాల ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్పై ప్రజల్లో అవగాహన పెంచాలి. కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు మీతో ఇలా మాట్లాడుతున్నాను, మీకు సోషల్ మీడియాలో మీ అందరికీ అది యూట్యూబ్ ద్వారా కానివ్వండి, ఇంకో రకంగా ఫేస్బుక్ ద్వారా కానివ్వండి, మీ అందరికీ ఇక సమాచారం వస్తుంది. ఈ రకంగా కమ్యూనికేషన్స్, రకరకాల కమ్యూనికేషన్ ద్వారా, అది పేపర్లు కావచ్చు, రేడియో కావచ్చు, టీవీ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఉపన్యాసాలు కావచ్చు, నాటకాలు కావచ్చు, పాటలు కావచ్చు, సినిమాలు కావచ్చు, డ్రామాలు కావచ్చు, ఏది కానివ్వండి, ఏ వాటి ద్వారా సరే ప్రజలకి హెచ్ఐవి ఎయిడ్స్ సంబంధించినటువంటి అవగాహన కలిగించాలి. ఎవరు ఎలా పాటలు రాయండి, నాటకాలు వేయండి, సినిమాలో చెప్పండి, డ్రామాల్లో చెప్పండి, ఏమైనా సరే మనం ఎంత పట్టుదలగా చేయాలంటే 2030 నాటికి ఎయిడ్స్లో కొత్త కేసులు రాకుండా చూడాలి. ఎయిడ్స్ అంతం చేయంటే కొత్త కేసులు రాకుండా చూడడం, ఆ కొత్త కేసులు రాకుండా మనం కృషి చేయాలి. మూడోది, ఇక నాలుగోది ఏంటి, సురక్షిత రక్తం సరఫరా ద్వారా ఎయిడ్స్ని నియంత్రించాలి. అంచేత కేవలం లైసెన్స్డ్ బ్లడ్ బ్యాంక్ ద్వారానే రక్తం తీసుకోవాలి. ఎవడైనా నేను తీసి ఇచ్చేస్తాలే, ఎక్కించేయి అని మాట పుచ్చుకోవద్దు. ఎందుకని చెప్పాల్సి వస్తుందంటే, కొన్ని పల్లెటూళ్ళల్లో చిన్న డాక్టర్లు ఉంటారు, వాళ్ళు రక్తం ఎక్కించేస్తుంటారు. బ్లడ్ బ్యాంక్ వెళ్ళి పట్టణానికి వెళ్ళి ఎక్కడ తెచ్చుకుంటాంలే, ఇక నేను తీసా క్రాస్ మ్యాచ్ చేసి చూసేస్తాను, ఇది ఎక్కించేయి అంటారు. ఇక అంటారు, జరుగుతుంది, అదే జరుగుతుంది. ఎప్పుడు వాళ్ళు లైసెన్స్డ్ బ్లడ్ బ్యాంకులు మాత్రం తప్పనిసరిగా పరిశీలిస్తారు. పరీక్ష చేయని రక్తం ఎక్కించుకోవడానికి వీల్లేదు. అంచేత సురక్షిత రక్తం సరఫరా ద్వారానే ఎయిడ్స్ చేయాలి. అంటే ఆ విషయంలో జాగ్రత్తగా ఉంది. మీరు కేవలం లైసెన్స్డ్ బ్లడ్ బ్యాంక్ ద్వారానే రక్తం పుచ్చుకుని ఎక్కించుకునే అవసరం అయితే. ఇక ఏంటి, ఐదోది ఏంటి, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల డిక్లరేషన్ ప్రకారం ప్రతి ఒక్కరూ తమ హక్కులను సాధించుకోవాలి. అందుకు చైతన్యం గల ప్రజలందరూ తోడ్పాలి. యూఎన్ ఏం చేసినట్టే హ్యూమన్ రైట్స్ ప్రకటించింది.
దాదాపు 30 పైన హ్యూమన్ రైట్స్ని ప్రకటించారు. మానవ హక్కులు అని ప్రకటించారు. ఈ మానవ హక్కులు అంటే ఏమిటో ప్రజలు తెలియాలి. చాలా గొప్పగా ఇచ్చింది యుఎన్ఓ మాత్రం. యుఎన్ఓలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సభ్య దేశాలన్నీ కూడా ఆ మానవ హక్కులు అంగీకరించింది. కానీ అంగీకరించే కానీ అమలుపరచడంలో తేడా ఉంది. అమలుపరచట్ల వివక్షత, హెచ్ఐవి ఎయిడ్స్ వాళ్ళపై వివక్షత ఉంటుంది. ఆ వివక్షత అనేది ఆ అనుభవించాలి తెలుసు, ఏ రకంగా వివక్షత ఉందో అనుభవిస్తున్నాడో తెలుసు. కానీ మామూలు వాళ్ళకి ఎలా అయితే అందరితో కలిసిమెలిసినటువంటి అధికారం ఉందో, హక్కు ఉందో, హెచ్ఐవి ఎయిడ్స్ కూడా అదే ఉంది. నీకు హెచ్ఐవి ఉంది కానీ నీకు ఉద్యోగమును, నీకు హెచ్ఐవి వచ్చిన ఉద్యోగం తీసేస్తాను అనడానికి వీలు లేదు. నీకు హెచ్ఐవి ఉంది కానీ ఉద్యోగమును అన్నకు వీలు లేదు. నీకు షుగర్ ఉంది కనుక ఉద్యోగం అని అంటున్నాడా? బీపీ ఉంది కనుక నీకు ఉద్యోగం అని అంటున్నాడా? అంటలే కదా. నీకు థైరాయిడ్ కనుక ఉద్యోగం అని అంటున్నాడా? కొలెస్ట్రాల్ ఉంది ఉద్యోగం ఇవ్వని అంటున్నాడా? అలాగే హెచ్ఐవి ఉంది ఉద్యోగం ఇవ్వను, నా పనిలో పెట్టుకోను, మా ఇంట్లో పనిచేయాలి వీలు లేదు అనడానికి వీలు లేదు. అందరికీ సమానమైన హక్కు. హెచ్ఐవి ఎయిడ్స్ వాళ్ళు కూడా వాళ్ళతోనే హక్కు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. అంచేత అదేం లేదు. అంచేత యుఎన్ఓ ఇచ్చినటువంటి హక్కులందరినీ మొత్తం అందరూ కూడా అందరికీ అమలుపరచాలి. అలాగే ఆ రోజండి సమాజంలో అన్ని వర్గాల వారిని సమీకరించి ఎయిడ్స్ రోగుల విషయంలో సేవలు అందించేందుకు ఒకే బాటలో తీసుకోవాలి. అన్ని రకరకాలంటి వాలంటీర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఫండింగ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఒకే అందరూ కలిపి అందరూ ఎవరు ఏ రకంగా సేవలు అందించగలరు, ఎయిడ్స్ రోగి సేవలు అందించగలరు, ఎయిడ్స్ నివారణలో ఏ రకంగా వాళ్ళకి తోడ్పడగలరు అనేది కావాలి. అలాగే 7వ పాయింట్ ఏంటంటే హెచ్ఐవి ఎయిడ్స్ విషయంలో అడ్డుగా ఉన్న చట్టాలను సరిదిద్దాలి. అందరికీ చట్టాల ద్వారా మేలు జరగలేదు చూడాలి. కొన్ని దేశాల్లో ఎయిడ్స్ రోగులు వ్యతిరేకంగా చట్టాలు ఉన్నాయి. ఎలా కొన్ని దేశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, ఫ్రాన్స్ కానీ, ఆస్ట్రేలియా వెళ్ళాలనుకోండి, మీకు ఎయిడ్స్ వ్యాధి ఉందనుకోండి, వాడు అబ్జెక్షన్ చెప్పడు, ఏ అబ్జెక్షన్ పెట్టడు. మామూలుగా ఆ దేశంలో వాళ్ళు వెళ్ళొచ్చు, వీసా ఇస్తారు, పాస్పోర్ట్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. నీకు ఎయిడ్స్ వ్యాధి ఉంది కనుక ఏమన్నా అన్నగిలేదు. కానీ మీరు కొన్ని ముస్లిం కంట్రీస్ వెళ్ళాలంటే, దేశాల పేరు చెప్పను, కొన్ని దేశాలు వెళ్ళాలంటే ఆ దేశాల్లో హెచ్ఐవి ఉందన్నా, బీజీఆర్ ఉందన్నా నో ఎంట్రీ. హెచ్ఐవి అంటే నో ఎంట్రీ. నీకు హెచ్ఐవి ఉంది కనుక నువ్వు మా దేశంలో రావడానికి వీలు లేదు అంటారు. మానవ హక్కుల ప్రకారంగా అది వ్యతిరేకం. అంచేత ఈ రంగా హెచ్ఐవి రోగులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలని సరిదిద్దాలని ఆందోళన చెయ్యాలి. అంచేత అది అరంగా ఒప్పించారు. అంచేత హెచ్ఐవి ఎయిడ్స్ సంరక్షణ అలాగే ఎయిడ్స్ నివారణ విషయంలో అవసరమైన చట్టాలని రూపొందించే విషయం కృషి చేయాలి. ఏందో పాయింట్, ఎయిడ్స్ రోగులకి అవసరమేంటి, రక్షణ కలిగించే చట్టాలు కృషి చేయాలి. అప్పుడే 2030 నాటికి ఎయిడ్స్ నివారణ పూర్తిగా సాధ్యమవుతుంది. బై 2030 ఎయిడ్స్ని నివారించాలి పూర్తిగా. అయితే ఇంతవరకు మనం ఈ థీము సంబంధించిన కార్యప్రణాళికని తెలుసుకున్నాం. నినాదం ఏంటి, కార్యప్రణాళిక. థీమ్ ఏంటి, మన ఉద్దేశం. థీమ్ అనేది మన ఆదర్శం, నినాదం ఏంటి, మన కార్యప్రణాళిక. మన ఆదర్శం అని చెప్పాను. ఈ సంవత్సరం ఏంటి స్లోగన్, కాదు యునైట్స్ ఇచ్చిన స్లోగన్ చెప్పాము, అదే అన్నమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే మనం మీకు చెప్పాను, ముందే చెప్పాను గణాంకాలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు కన్ఫర్మ్డ్గా 2023 నాటికి 24 ఉడికినుకోండి, 23, 24 ఇంకా కొన్ని లేటెస్ట్ ఫిగర్స్ ఉన్నాయి కానీ అవి ఇంకా కంప్లీట్ అన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని లేవు కనుక 2023 నాటికి 2031 డిసెంబర్ 31 నాటికి కన్ఫర్మ్డ్గా వచ్చిన గణాంకాలు కొని మీకు తెలియజేస్తాం. ప్రస్తుతం ప్రపంచంలో హెచ్ఐవి ఎయిడ్స్ జీవిస్తున్న వాళ్ళు 3,99,00,000 ఉన్నారండి. అంటే దాదాపు 4 కోట్ల మంది ఉన్నారు. హెచ్ఐవి వ్యాధి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఉన్నవాళ్ళు, దాంట్లో బతుకున్న వాళ్ళు 3,99,00,000 మంది ఉన్నారు. 2023లో ప్రపంచంలో కొత్తగా హెచ్ఐవి సోకిన వాళ్ళు 13 లక్షలు ఉన్నారు. 13 లక్షల మంది. ఎందుకు వచ్చారండి 13 లక్షలు? కారణం సురక్షిత రక్తం తీసుకోకపోవడం,
మందులు వాడకపోవడం, సరిగ్గా మందులు వాడలేదు, అవి ఎందుకో ఒకటి చెప్తాం ఈ తర్వాత. మందులు వాడకపోవడం, ఈ రంగు దీనివల్ల ఇది అవుతుంది. అంచేత దానివల్ల ఇది వచ్చేవాళ్ళు కాదండి. అంటే ఎందుకని అవేర్నెస్, అవగాహన లేదు, అవగాహన లేమి. అలాగే 2023లో హెచ్ఐవి ఎయిడ్స్ మరణించిన వాళ్ళు 6,30,000 మంది ఉన్నారు. ఇదివరకుమో లక్షలు ఉండేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఈ 1988లో మన ఎయిడ్స్కి సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమం మొదటి దగ్గర నుంచి తీసుకుని వెళితే తగ్గుతూ వచ్చారు. ఇద్దరు కోట్ల మంది చనిపోయేవాళ్ళు, ఇప్పుడు 6,30,000 మంది చనిపోయారు. ఎవరు వీళ్ళందరూ చాలా దీర్ఘకాలంగా హెచ్ఐవితో ఉన్నవాళ్లే. దీర్ఘకాలంగా హెచ్ఐవితో ఉన్నవాళ్లే. ఒక్క 2023లో 6,30,000 మంది హెచ్ఐవి వ్యాధి గురై ఉన్నవాళ్ళు చనిపోయారు. అంటే ఆ 1 సంవత్సరం సోకిన వాళ్ళు చచ్చిపోయారని కాదు, మొత్తం ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు. అలాగే 2023లో 13 లక్షల మందికి హెచ్ఐవి సోకగా, మనం 13 లక్షలు సోకిని చెప్పాం కదా, అందులో 1,20,000 మంది పిల్లలు ఉన్నారండి. అన్యాయంగా చూడండి, వీళ్ళు ఏ తప్పు చేశారండి? వీళ్ళు పిల్లలు పసికోనలు 1,20,000 మంది ఉన్నారండి. ఎప్పుడు ఒక్క సంవత్సరంలోనే 2023లో 1,20,000. అంటే అర్థం ఏంటండి? తల్లి తనకి హెచ్ఐవి ఉందని తెలుసుకోవట్లేదు, డాక్టర్ దగ్గర చూపించుకోవట్లేదు, హెచ్ఐవి మందులు వాడట్లేదు. ఆ తల్లిపుడి పిల్లలు అంటే దాదాపు మనం ఏం చెప్పుకోవాలి ఇక్కడ 1,20,000 మంది తల్లులు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు మందులు వాడట్లేదు. గర్భం వచ్చిన వాళ్ళు కూడా పరిశీలించలేదు. కానీ మ్యాండేటరీ యాక్చువల్గా డాక్టర్ దగ్గర అయితే తప్పనిసరిగా హెచ్ఐవి టెస్ట్ చేయాల్సిందే. ఎందుకని? ఆ తల్లికి జబ్బు ఉంటే బిడ్డకు వస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా అవేర్నెస్ లేకపోవడం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల 1,20,000 మంది తల్లుల నుంచి పిల్లలకి హెచ్ఐవి వచ్చింది. వాళ్ళ బతుకులు ఏంటంటే ఇంక జీవితాంతం అంతే కదా, హెచ్ఐవితో బతుక ముందు వేసుకోవచ్చు కదా. అలాగే 2023లో 76,000 మంది హెచ్ఐవి ఎయిడ్స్ వల్ల మరణించారు. ఒక్క 27 సంవత్సరంలోనే 76,000 మంది హెచ్ఐవి ఎయిడ్స్ వల్ల మరణించారు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి విషయంలో 95 అనే కార్యక్రమం ఉందండి. మీరు తిన్నారు లేదు? హెచ్ఐవి ఎయిడ్స్ గురించి ప్రజలు అందరూ కార్యకర్త 95 మన కార్యక్రమం కార్యప్రణాళిక అన్నాం కదా. ఈ కార్యప్రణాళిక ఏంటి? 95. ఏమిటి 95 అంటే ప్రతివాడు కూడా నాకు హెచ్ఐవి ఉందా లేదా, ఎవరికైతే హెచ్ఐవి రావడానికి అవకాశం ఉందో, ఎవరికి హెచ్ఐవి వస్తుందని చెప్పుకున్నాను మనం, వివాహిత లైంగిక సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు, వేస సంపర్కం ఉన్నవాళ్ళు, లేకపోతే ఎంఎస్ సంబంధం అయి ఉంటాను అంటే మేల్ సెక్స్ మగవాడు సెక్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే ట్రాన్స్జెండర్ సెక్స్ ఉన్నవాళ్ళు, ఇలాగా ఆ జబ్బు రావడానికి అవకాశం. ఇంజెక్షన్ సూదులు డిస్పెన్సరీ వాడకుండా ఎవరో వాడి సూదులు వాడేవాళ్ళు, వీళ్ళకి ఇచ్చారు. ఈ అవకాశం ఉంది. మనం చెప్పుకున్నాం 4 రకాల కారణాల వల్ల హెచ్చేయడానికి అవకాశం ఉందని. ఈ 4 రకాలుగా ఆలోచించి ఎవరైనా నాకు రావడానికి అవకాశం ఉందని వాళ్ళు తప్పకుండా కనీసం వాళ్ళ 100 మందిలో కనీసం 95 మంది హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవాలి. వాళ్ళు తెలుసుకోవాలి, ఉందా లేదా తెలుసుకోవాలి. చెప్పారు కదా 4 కారణాల్లో హెచ్ఐవి రావడానికి. ఆ 4 కారణాలు ఎవరికి ఉన్నాయో, ఎవరికి ఉందో అవకాశం ఉందో వాళ్ళు ఏం చేయాలండి? రక్త పరిశీలన నాకు ఉందా లేదా తెలుసుకోవాలి. ఉండాలి లేదు రావచ్చు కానీ తెలుసుకోవాలి. అది ఒక 95. రెండో 95 ఏంటి? ఆ ఉన్న వాళ్ళల్లో కనీసం 90% మంది హెచ్ఐవి మందులు మొదలెట్టాలి. ఏటి మందులు వెంటనే హెచ్ఐవి ఉందని తెలియగానే హెచ్ఐవి మందులు మొదలెట్టాలి. ఫస్ట్ 95 ఏంటి? నాకు ఆ జబ్బు ఉందా లేదా అని తెలుసుకోవడం. ఆ జబ్బుని అనుమానం ఉన్న వాళ్ళల్లో కనీసం 100కి 90 మంది నాకు తెలుసుకోండి బాబు. 100 మంది తెలిసిన మంచిదే, 100 మంది తెలిసిన మంచిదే. తెలుసుకోవడం కోసమే కనీసం 95 మంది తెలుసుకో. 100 మందికి 100 మంది అంటే అలాంటి వాళ్ళు 95% తెలుసు. ఉందా లేదు తెలుసుకో, ఉండాలి లేదు ఉందా లేదు తెలుసుకో. తర్వాత వీళ్ళల్లో కనీసం 90% మందులు మొదలు చేయాల్సిందే. వెంటనే మందులు మొదలెట్టాలి. అయిపోయాక ఇంకో 30, ఇంకో 95 ఏంటి 95. ఆ ఉన్నవాళ్ళు మందులు మొదలెట్టిన తర్వాత 1 సంవత్సర కాలంలో వాళ్ళలో హెచ్ఐవి అంటే వ్యాధి క్రిమి కనబడకుండా పోవాలి. అన్డిటెక్టబుల్ లెవెల్ అంటాం. వ్యాధికి ఉందనుకోండి, వ్యాధి కంట్రోల్ లేదనమాట. ఎప్పుడైతే వ్యాధి క్రిమి కనబడకుండా పోయింది వాళ్ళల్లో, వాళ్ళు ఇంకోటితో సెక్స్లో పాల్గొన్నా, వాళ్ళతో ఇంకోటి సెక్స్లో పాల్గొన్నా వాళ్ళకి ఆ జబ్బు రాదు. అది గుర్తుంచుకోండి. అన్డిటెక్టబుల్ లెవెల్లో
హెచ్ఐవి వ్యాధి ఉన్నప్పుడు అంటే వ్యాధికి వైరల్ లోడ్ చేస్తాం. వైరల్ లోడ్ చేస్తే ఆ వైరల్ లోడ్ అన్డిటెక్టబుల్ లెవెల్లో ఉన్నట్లయితే అంటే కనబడని స్థితిలో ఉంటే వైరల్ లోడ్ పరిచేస్తే ఆ రక్తంలో వైరస్ కనబడి ఉంటే ఆ వ్యక్తి వల్ల ఇంకోటికి హెచ్ఐవి రాదు, ఆ వ్యక్తితో ఇంకోటి సెక్స్లో పాల్గొనరాదు, వాళ్ళతో సెక్స్ చేసినా రాదు, వాళ్ళు ఇంకో సెక్స్లో పాల్గొన రాదు. అది కావాలి. ఈ రకంగా 95 స్లోగను సరిగ్గా మనం పరిస్తే 90 మనకి అనుకున్నట్లుగా ఆల్మోస్ట్ 20-30 నాటికి హెచ్ఐవిని మనం అంతం చేస్తాము. మరి ఎంత అవేర్నెస్ కావాలి దీనికి? ఇలాంటి వ్యాధికి అవేర్నెస్ కావాలి మనకి. అలా చేయాలి. అంతే 90 చేయాలండి. అంచేది హెచ్ఐవిని తెలిసిన వాళ్ళల్లో ఇప్పుడు కేవలం తెలుస్తుంది ఏంటండి, ఇప్పుడు పరీక్ష హెచ్ఐవిని తెలిసిన వాళ్ళు కూడా హెచ్ఐవి ఉందని నాకు రావడం అవకాశం ఉంది. వాడు ఎవరితో వెళ్ళి వేస్తే కలుస్తాడు, కానీ పరిశీలించుకోడు. ఏమో ఉంటుందేమో తెలిసినా ఏమైపోతానో గుళ్ళు జారిపోతాయని కూడా చేయించుకోడు. అక్రమ లైంగిక సంబంధాలు తెలుసుకోడు. కొద్దితో కలుస్తాడు, తెలుసుకోడు. ఒక మొగాడితో కలుస్తాడు, తెలుసుకోడు. లేదు ఇంజక్షన్స్ వాడుకుంటాడు, తెలుసుకోడు. ఎక్కడో పరిచయం రక్తం ఎక్కించుకుంటాడు, తెలుసుకోడు. ఆ రకంగా తెలుసు. 95లో కేవలం 77% మందే పరిశీలించుకుంటున్నారండి. తెలిసి ఉండి కూడా నాకు రావడానికి అవకాశం తెలిసి కూడా వాళ్ళలో 77% మందే టెస్ట్ చేయించుకుంటున్నారు. ఏం చెప్పాలండి వీళ్ళని? పైగా వీళ్ళ వల్ల ఇంకా 10 మందికి వ్యాపిస్తుంది. వీళ్ళ వల్లే వ్యాధి పోస్తుంది. అలాగే ఏఆర్టీ మందులు వాడుతున్న వాళ్ళు తెలిసి కూడా మందులు వాడట్లా. 70% వాడుతున్న వాళ్ళు కేవలం 70% మంది. జబ్బు ఉంది నాకు అని తెలుసుకుని కన్ఫర్మ్ చేసుకుని టెస్ట్ చేయించుకుని నిర్ధారణ చేసుకుని కూడా మందులు వాడే కేవలం 70% మంది. అంటే 30% మంది మందులు వాడట్లా. తెలిసి కూడా మందులు వాడట్లా 30% మంది. అంటే ఏంటి? వీళ్ళ వల్ల వ్యాప్తి చెందుతుంది కదా. ఎలా ఉంది చూడండి అసలు. ఇది అందుకని అలాగే వీళ్ళు వేసుకొని సరిగ్గా వేసుకుంటే బాగా మందులు ఆడాను, నాకు బాగానే ఉందిగా ఇంకెందుకు ఎక్కడ వాడతాను ఇంతకాలం అని మందులు మానేసి నిర్లక్ష్యంగా మందులు వాడుతున్నారు. ఈ మందు డైలీ రోజు వేసుకో. మీరు రోజు అన్నం తినట్లేదా? రోజు మంచినీళ్ళు తాగట్లేదా? చెప్పండి. మందు తాగకుండా అన్నం తినకుండా మంచినీళ్ళు తాగకుండా ఉన్నారు ఎవరైనా? ఆరగా రోజుకు ఒక బెల్ల వేసుకోలేరండి. ఒక్క బెల్ల వేసుకోలేరు, వేసుకోవట్లా. ఎంతమంది వాడుతున్నారండి వీళ్ళలోను? వీళ్ళు ఈ మందుల వాళ్ళ దాంట్లో 40% మంది ఆ మందులు సరిగ్గా వాడలేదు. వాడకపోవడం వాళ్ళందరికీ వైరల్ లోడ్ అన్నిటి వీళ్ళు రావట్లా 40% మంది. ముఖ్యంగా 45% పిల్లల్లో ఉంది ఎక్కువ. పిల్లలు సరిగ్గా వాడట్లా. ఏ పిల్ల ఎందుకు వాళ్ళు తెలియదు కదా. మరి తల్లిదండ్రులు మందు వేసుకో పుట్టించి మరి ఎంత పుట్టించి అది జబ్బంతే వేసుకోరా. సిరప్ చెంచా మంది వేసుకోరా, లేదు ఒక 60 బిళ్ళ వేసుకోరా, ఈ చిన్న బిళ్ళ వేసుకోరా అంటే వేసుకోడు. దాంతో పిల్లల్లో సగమందికి ఈ జబ్బు కంట్రోల్లో ఉండట్లేదు, చచ్చిపోతున్నారు. అందుకే కావాలి అవేర్నెస్. అంచేత హెచ్ఐవి ఎయిడ్స్ భవిష్యత్తు ఎలా ఉంది మనం చూస్తే మరి ప్రత్యేకంగా 1923లో హెచ్ఐవి సోకిన వాళ్ళు 13 లక్షల మంది ఉన్నారని చెప్పుకున్నాం కదా. 13 లక్షలు ఉన్నారు. ఇంతకుముందు సంవత్సరాల కంటే హెచ్ఐవి కొత్తగా సోకిన వాళ్ళు మరణించే తక్కువగా ఉంటున్నారు. దీని ప్రకారం చూస్తే 2025 నాటికి 2025కి హెచ్ఐవి సోకిన వాళ్ళు 5 లక్షలు మాత్రమే ఉంటారన్నమాట. ఇప్పుడు కంటే తగ్గుతారు, 5 లక్షలే ఉంటారు. అంటే నెక్స్ట్ సంవత్సరం, ఈ సంవత్సరం 24 కాకుండా 25 అంటే ఇంకో 2 ఏళ్ళండి. ఇవాళ డిసెంబర్ 1 కదా, డిసెంబర్ 1 తీసుకుంటాం. ఈ డిసెంబర్ 1 అప్పుడు డిసెంబర్ 2025 డిసెంబర్ దానికి మా హెచ్ఐవి సోకిన వాళ్ళు 5 లక్షలు మాత్రం ఉంటారు అంచనా. అలాగే మరణాలు కూడా తగ్గిపోతాయి. అది 2030 నాటికి ఎయిడ్స్ లేని ప్రపంచం వస్తుందని మనకు ఒక ఆశగా మాత్రం ఉంది. మనం మన ప్రపంచం గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇక మన దేశం గురించి, భారతదేశం గురించి తెలుసుకున్నాం. మన భారతదేశం ఆహారం ఏంటి, ఎలా ఉందని. ప్రస్తుతం భారతదేశంలో హెచ్ఐవి ఎయిడ్స్తో జీవిస్తున్న వాళ్ళు 25 లక్షల మంది ఉన్నారండి. 25 లక్షల మంది ఉన్నారు. వీరిలో పిల్లలు 61,000 మంది. హెచ్ఐవితో ఉన్నవాళ్ళు 61,000 మంది. 2023లో కొత్తగా 44,000 మంది హెచ్ఐవి గురయ్యారు. ఎందుకు వాళ్ళండి? ఎందుకు కండం వాడడం చేత కదా. వెళ్ళొద్దు, అసలు వెళ్ళకుండా రానే రాదు. వెళ్ళేవాడు కండం జాగ్రత్తగా వాడండి.
లేదా పెప్ ట్రీట్మెంట్ వెంటనే మొదలెట్టచ్చుగా. పెప్ ట్రీట్మెంట్ 4 రోజులు మందులు వేసుకుంటే 4 రోజులు అనుకోకుండా కలుసుకొని చెప్పట్లేదు, కానీ అనుకోని పరిస్థితుల్లో ఎప్పుడైనా జరిగితే అంటే పెప్ ట్రీట్మెంట్ 28 రోజులు వేసుకుంటే టెన్ఫెర్ టెస్ట్ పిన్ కాంబినేషన్ బిళ్ళ వేసుకుంటే ఒకటే ఒక బిళ్ళ రోజుకు ఒక బిళ్ళ వేసుకుంటే రాకుండా పోతుంది. ఎందుకు ఆడరు? దానివల్ల మనకు 23లో కొత్తగా 41,000 మంది హెచ్ఐవి గురయ్యారు, 35,900 మంది ఎయిడ్స్ వ్యాధితో మరణించారు. ఈ 2023లో 35,900 మంది, దాదాపు 40,000 మంది చనిపోయారు. మహారాష్ట్రలో తీసుకున్నట్లయితే మన మహారాష్ట్రలో 3,90,000 మందితో ప్రథమ స్థానం ఉందండి. మహారాష్ట్ర జనాభాలో 0.29% హెచ్ఐవి ఉంది. మహారాష్ట్ర జనాభాలో 0.29%. ఆంధ్రప్రదేశ్లో మహారాష్ట్ర ఎంతమంది చెప్పాము? 3,90,000 మంది ఉన్నారు ఇప్పుడు హెచ్ఐవితో బాధపడుతున్న వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో 3,22,000 మంది సెకండ్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్ మన భారతదేశంలో పెద్ద రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్. ఈ సెకండ్ ప్లేస్లో మా ఆంధ్రప్రదేశ్లో 3,22,000 మంది ఉన్నారు. అంటే మనకి మన జనాభా ఆంధ్రప్రదేశ్ జనాభాలో 0.62%, 0.62%. తర్వాత కర్ణాటక 2,80,000 మందితో తృతీయ స్థానం ఉంది. కర్ణాటక రాష్ట్రం అంత సదరన్ స్టేట్సేనండి, 0.42% అండి. తమిళనాడు 1,60,000 మందితో 4వ స్థానంలో ఉన్నాయి, అంటే 0.2%. ఈ రంగం ఉండగా ఇక చిన్న రాష్ట్రాలు ఉన్నాయండి. మిజోరాం, నాగాల్యాండ్, మణిపూర్, మేఘాలయ ఉన్నాయండి. అక్కడ చూసుకోండి. మనకి ఆంధ్రప్రదేశ్ ఏ స్థానం ఉందని చెప్పాము. ఆంధ్రప్రదేశ్ 0.62%, 0.62%. అదే మీరు మిజోరాం తీసుకుంటే 2.73%. జనాభాలో ప్రతి 100 మందిలో దాదాపు 3. మిజోరాం 2.73%, నాగాల్యాండ్ 1.37%, మణిపూర్ 0.87%, మేఘాలయ 0.43%, త్రిపుర 0.37%. అత్యధికంగా పంజాబ్లో 9,103. మరి ఇంకా ఎక్కువగా మనకు గురైన వాళ్ళు తీసుకున్నట్లయితే హెచ్ఐ గురైన వాళ్ళు తీసుకున్నట్లయితే 2023లో పంజాబ్లో 9,103 మంది, బీహార్లో 8,200 మంది, ఉత్తరప్రదేశ్లో 7,841 మంది కొత్తగా 23లో హెచ్ఐ గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే 2023కి ఆంధ్రప్రదేశ్లో 3,20,000 మంది హెచ్ఐవితో జీవిస్తారు. మన ఆంధ్రప్రదేశ్లో ఒక 2023కి ఆంధ్రప్రదేశ్లో 3,22,000 మంది హెచ్ఐవితో జీవిస్తున్నారు. తక్కువేనండి, 3,22,000. ఆంధ్రప్రదేశ్లో 2023 సంవత్సరం కొత్తగా 3,500 మందికి హెచ్ఐవి వచ్చింది. కొంతవరకు మన ఏపీ శాఖ వాళ్ళు చాలా బాగా కృషి చేసినట్టు లెక్కే మొత్తం మీద. అంచేత 3,500 మంది హెచ్ఐవి గురారు. 5,311 మంది చాలా కాలం హెచ్ఐవి జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళందరూ ఒకళ్ళు వాళ్ళు వయసు రీత్యా వాళ్ళు మామూలు వయసు రీత్యా పోవడం జరుగుతుంది కనుక ఒక 60 ఏళ్ళు వస్తాను, 70 ఏళ్ళు పోతారు కదా. ఆ రంగం హెచ్ఐవితో ఉన్నవాళ్ళు 2023లో 5,311 మంది ఎయిడ్స్ వ్యాధితో మరణించారన్నమాట. అది అలా ఉంది. ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నానండి. హెచ్ఐవి ప్రివిలెన్స్ మామూలుగా ఇదివరకు సెక్స్ వర్కర్స్లో అంటే ప్రాస్టిట్యూట్స్లో అంటే వేసల్లో పూర్వకాలం 40%, 50%, 60% అలా ఉండేది. పూర్వకాలం చాలా ఎక్కువ అండి, ఎందుకంటే వాళ్ళకి ప్రొటెక్షన్ లేదు, వాళ్ళకి తెలియదు, అలా ఉండేవాడు అనమాట. ఇప్పుడు ఈ వేసల్లో 2.16% ఉంది అంతే. అంటే 100 మంది వేసలు అంటే వాళ్ళలో 2.61%, చాలా తక్కువ లెక్క. అందుకని వేసల దగ్గర వెళ్ళేవాళ్ళు ఇప్పుడు వచ్చేది వేసా సంపన్న గారు వచ్చేది తగ్గిపోయింది బాగా. దీనికి ఒక ప్రధానమైన కారణం అంటే టార్గెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ అని మనం నాకో కానివ్వండి, ఇక్కడ ఏపీ సెక్స్ కానివ్వండి వండర్ఫుల్గా చేసి ఈ కమర్షియల్ సెక్స్ వాళ్ళు ఎట్లా నా వృత్తి బయట రారు, వాళ్ళకి ఇంకొక బతుకుతే లేదు వాళ్ళకి. అంచేది వాళ్ళందరికీ మీరు తప్పనిసరిగా ప్రెప్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఒకళ్ళు లేకపోతే, ఒకళ్ళు ఉంటే ఏఆర్టీ మందులు వాడండి. ఆ రంగా
టార్గెట్ ఇంటర్వెన్షన్ వాళ్ళు ఏం చేస్తారంటే చేస్తున్న ప్రోగ్రాంలో ఏం చేస్తున్నారంటే లేని వాళ్ళకేమో ప్రెప్, దానికి టెనిఫర్ ఎంటేస్మెంట్ ట్యాబ్లెట్స్ కాంబినేషన్ రెగ్యులర్గా రోజు వేసుకుంటే వాళ్ళకి ఆ జబ్బు రాదు, వాళ్ళకి కూడా వాళ్ళతో సెక్స్లో పాల్గొన్న మగవాడికి రాదు. లేదా ఉంది ఆల్రెడీ ఉంటే వాళ్ళకి మామూలుగా ఏఆర్టీ మందులు ఇస్తాం. ఏఆర్టీ మందులు ఇచ్చినట్లయితే ఆ ఏఆర్టీ మందులు అవి కూడా 3 కాంబినేషన్ డ్రగ్స్ అవుతాయి, లేదా 2 or 3 కాంబినేషన్ డ్రగ్స్. 3 కాబట్టి మనం టెనిఫెరు, తర్వాత ఎంటెస్ట్ బిన్ను, డౌల్ట్రాగిర్ అని 3 రకాల కాంబినేషన్ మందులు వాడుతున్నాం. ఆ మందులు వాడితే వాళ్ళకి కూడా 1 yearలో అన్డిటెక్టబుల్ వెళ్ళిపోతుంది. అన్డిటెక్టబుల్ వెళ్ళిపోయి వాళ్ళ నుంచి కూడా రాదు. ఇప్పుడు ఆ రంగా ఫీమేల్ సెక్స్ వర్కర్స్ ద్వారా మనకి హెచ్ఐవి సంక్రమించడం తగ్గిపోయింది. ఇక మేల్ మగవాడు ఇంకో మగవాడితో సెక్స్ చేస్తున్నాడు. అలాంటి వాళ్ళతో మాత్రం వాళ్ళలో ఇంకా అంతగా మందులు వాడ పెప్ కానీ లేదు. అంటే వాళ్ళలో 5.01% హెచ్ఐవి ఉంటుంది వాళ్ళలో, ఎంఎస్ఎంలో. అదే ఇంజెక్షన్ డ్రగ్ నాగాల్యాండ్ అక్కడ చేస్తున్నారు అక్కడ అలాగా వాళ్ళు ఇంజెక్షన్ ద్వారా మందులు వాడే వాళ్ళలో ఆ ఇంజెక్షన్ సూదుల ద్వారా సెక్స్ వాళ్ళకి హెచ్ఐవి వస్తుంది. వాళ్ళలో మాత్రం 5.91% ఉంటుంది. ఆ జనాభాలో ఇంజెక్షన్ డ్రగ్స్ యూజ్ చేసే వాళ్ళకి ఇక తెలుసుకోవాలండి. ట్రాన్స్జెండర్స్ మనం చూస్తాం రోడ్డు మీద కొజ్జాలు అంటారు కదా, ఆ కొజ్జాలతో సెక్స్ చేసేవాళ్ళు ఉన్నారండి. ఆ కొజ్జాలు సరిగ్గా ఏఆర్టీ మందులు తీసుకోవట్లా. వాళ్ళలో ఎంత ఉందో తెలుసా? ఊహించగలరా? 18.8% ఉంది. ట్రాన్స్జెండర్స్లో హెచ్ఐవి 18.8%. ఎవరైనా ఎక్కువగా ట్రాన్స్జెండర్స్ ఎవరైనా సెక్షువల్ కాంటాక్ట్ పెట్టుకుంటే ఆ ట్రాన్స్జెండర్ ద్వారా హెచ్ఐవి వచ్చేది ఎక్కువగా ఉంది. అంటే ఇప్పుడు సెక్స్ ద్వారా వచ్చేది మనం తీసుకున్నట్లయితే, సెక్స్ ద్వారా వచ్చేది సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా వచ్చేది తీసుకుంటే ట్రాన్స్జెండర్ ద్వారా వ్యాపించేది ఎక్కువ ఉంది. కమర్షియల్ సెక్స్ వర్క్ వేసుల ద్వారా కంటే కూడా ట్రాన్స్జెండర్స్ అంటే కొజ్జాల ద్వారా వచ్చేది ఎక్కువగా ఉంది. అంచేత కొజ్జాల మీద ఇప్పుడు మన టార్గెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రాంలో ఈ కొజ్జాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. మనకు కావాల్సింది బై 2030 హెచ్ఐవి కేసులు న్యూ కేసులు రాకుండా ఉండాలి. అది వీళ్ళందరికీ ఏఆర్టీ మందులు వాడుతుంటే అంటే ఏఆర్టీ వాళ్ళలో ఎక్కువ హెచ్ఐవి ఉందన్నమాట. అది అంతే. ఇక ఇప్పుడు చాలామంది ఇంకా మనం తీసుకున్నట్టు ఏ రంగా వస్తుంది ఏంటి అని కొంతమంది అడుగుతుంటారు. సెక్స్లో ఒక్కసారి పడుకున్నామండి, ఒక్కసారికి వచ్చేస్తుందా అని అడిగేసిన ఒక్కసారి పాల్గొన్నామండి అంటారు. ఒక మగాడు ఒక ఆడదాంతో పాల్గొన్నాడు. ఆమెకు సెక్స్ ఆవిడకి హెచ్ఐవి ఉంది. హెచ్ఐవి ఉన్న ఒక ఆడదాంతో ఒక మగవాడు సెక్స్లో పాల్గొంటే వచ్చేస్తుందా? ప్రతి వాడికి వచ్చేస్తుందా అంటే ఆవిడకున్నప్పటికీ ఒక్కసారి అంటే వాడికి పురుష మీద పుండ్లు కానీ పూత కానీ ఏమి లేకుండా ఉంటే పురుషాంగం ఆరోగ్యం ఉంటే ఒక్కసారి సెక్స్లో పాల్గొంటే ఒక్కసారికి వచ్చే ఛాన్సు 0.04%. 0.04% అంటే ఎంత తక్కువ చూసుకోండి. అంటే ఒక్కసారి పాల్గొన్న వ్యక్తులు తీసుకుంటే ఒక్కసారి పాల్గొన్న వ్యక్తుల్ని 2360 మంది 80 మంది తీసుకుంటే 2380 మంది మనం తీసుకుంటే ఒక్కసారి పాల్గొన్నారు వాళ్ళు హెచ్ఐవి ఉన్న వాళ్ళతో పాల్గొంటే వాళ్ళలో ఒక్కడికే హెచ్ఐవి అది వస్తుంది. ఒక్కడికి వస్తుంది. వాడు పాల్గొని ఒక్కసారి. అదే ఒక లేడీ ఆరోగ్యవంతురాలు, ఆమెకి హెచ్ఐవి లేదు, కానీ హెచ్ఐవి ఉన్న వాళ్ళతో పాల్గొందాం అనుకున్నాం, హెచ్ఐవి ఉన్న మగాడితో పాల్గొందాం అనుకున్నాం. పాల్గొంటే ఆడికి వచ్చే ఛాన్సు 0.08%. అంటే మగవాడి కంటే కొద్దిగా ఎక్కువ ఆడదానికి ఎక్కువ. ఎందుకంటే మగవాడి బీజం అంతా ఏళ్ళలో పడుతుంది కదా, అంచేత ఆవిడకి వచ్చే ఛాన్స్ ఒక్కసారికి ఛాన్సు 0.8%. అంటే ఒక హెచ్ఐవి ఉన్న మగవాళ్ళతో 1234 మంది సెక్స్లో పాల్గొంటే వాళ్ళల్లో ఒక్కసారికి వచ్చే ఛాన్సు
0.08. ఇవన్నీ కూడా అండి మనకు ఎలా అయితే NACO ఉందో, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ విభాగం ఎలా ఉందో, ఇలా ఏపీ సాక్స్ ఎలా ఉందో, ఆరగానే కెనడియన్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఉంది. ఆ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళు మెటా ఎనాలిసిస్ చేసి, అంటే లార్జ్ స్కేల్లో నెంబర్ ఆఫ్ పేషెంట్స్ మీద అనలైజ్ చేసి ఇచ్చిన ఫిగర్స్ ఇవి. కెనడియన్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళు ఇచ్చిన మెటా అనాలిసిస్, చిన్న కూడా కాదు, మెటా అనాలిసిస్ చేసి అనేక వేల మంది చేసి, వేల మంది యొక్క యావరేజ్ మనకి ఇచ్చిన ఫిగర్స్ ఇవి. అలాగే యానల్ సెక్స్ చేస్తే కొంతమంది మగవాడు మలద్వారంలో సెక్స్ చేస్తారు. ఆ మల చేస్తే యానల్ సెక్స్ చేస్తేమో దాంట్లో 1.38% వస్తుంది. వెజనల్ సెక్స్ కంటే యానల్ సెక్స్ చేసే వాళ్ళు ఎక్కువ. అలాగే మదర్ టు చైల్డ్, ఇప్పుడు మరి తల్లి ద్వారా బిడ్డకు వస్తున్నాం కదా, మదర్ టు చైల్డ్ అనేది 0. ఏది మందులు వాడి తల్లికి లేకపోతే బిడ్డకు వచ్చేది 0. అలా కాకుండా మదర్ మందులు వాడకుండా ఉండి, అసలు హెచ్ఏ ఉందని తెలియదు కానీ హెచ్ఏ ఉంది, మందులు వాడటం లేదు, అలాంటి చోట మాత్రం అలాంటి తల్లికి పుట్టే బిడ్డల్లో 22.6% అంటే పుట్టే పిల్లలు 22% సెల్స్లో వస్తుందన్నమాట. ఇక మనం ఇంతవరకు స్టాటిస్టిక్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు చాలా ఒకటి హెచ్ఐవి ఎయిడ్స్ మందు వచ్చాడు కదండి, మాకు ఆ ఇండియా వ్యాక్సిన్ వచ్చినాయి మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. కామన్గా క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏంటంటే హెచ్ఐవి క్యూర్కి మందు లేదు, ఇంజక్షన్ రాలేదు. అది గుర్తుంచుకోండి. ఫస్ట్ మీకు క్లియర్ తెలుసుకున్నా, హెచ్ఐవికి క్యూర్కి ఇంజక్షన్ ఏమీ రాలేదు, వ్యాక్సిన్ రాలేదు. నో వ్యాక్సిన్ టు క్యూర్ హెచ్ఐవి. ఒక్కసారి హెచ్ఐవిని నిర్ధారణ అయితే లైఫ్ లాంగ్ మందు వాడవలసిందే, లైఫ్ లాంగ్ మందు వాడాల్సిందే. అంచేది ఏకి వచ్చిందా ఉంది రెండు రకాలు. ఒకటి ఏంటంటే ఒక రకం వ్యాక్సిన్ ఏంటంటే హెచ్ఐవి రాకుండా, ఇప్పుడు కొంతమంది వేసలతో కలిసి తిరుగుతుంటారు, వాళ్ళకి లేదు. అలాగే ఎంఎంసం చేస్తుంటారు, వాళ్ళకి లేదు. వాళ్ళకి అప్పుడు వెళుతుంటారు, రోజు కాదు అప్పుడు వెళుతుంటారు. ఎలా వాళ్ళకి ఏం చేయాలి అంచేత ప్రొఫిలాక్టిక్ మందులు, మనం ప్రెప్ ట్రీట్మెంట్ అంటున్నాం, ప్రెప్ ట్రీట్మెంట్. అలాంటి వ్యాక్సిన్ వచ్చింది. ప్రెప్ ఏం చేస్తున్నాము, రాకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్తగా టెనఫెవిర్ ఎంట్రెస్టిన్ కాంబినేషన్ ట్యాబ్లెట్స్ వాడతాం. అలా కాకుండా వ్యాక్సిన్ వచ్చింది. ఆ వ్యాక్సిన్ ఏంటంటే ఆ వ్యాక్సిన్ మనకి కార్బోటోగ్రవిర్ అండ్ రిలిపివిరిన్ అనే 2 రకాల మందులు కాంబినేషన్ వచ్చింది. ఏదో ఒకటి ప్రివెన్షన్ ఆస్పెక్ట్లో కార్బోటోగ్రవిర్ లేకపోతే పిలిపివిరిన్ ఇంజెక్షన్స్లో ఏదో ఒక ఇంజెక్షన్. దీంట్లో కార్బోటోగ్రవిర్ ఇంజెక్షన్ ఏమో ఇస్తే నొప్పి ఎక్కువగా ఉంటుంది, దానికంటే కూడా ఎఫెక్టివ్గా రిలిపివిరిన్ ఇంజెక్షన్ ఉంటుంది. ఇది కొన్ని దేశాలనేమో 2 నెలలకు ఒకసారి ఇస్తున్నారు, 2 నెలలకు ఒకసారి. ఇంకొన్ని దేశాల్లో నెలకు ఒకసారి ఇస్తున్నారు. అలాగే ఎవరైతే కొద్దిగా ఎక్కువగా ప్రీ మ్యారిటల్ కాంట్రాక్ట్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ కాంట్రాక్ట్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ ప్రివెంటివ్గా రావాలి. అంటే హెచ్ఐవి రాకుండా ప్రొఫిలాక్టిక్ వ్యాక్సిన్ అంటాం కదా, మనం పోలియో డ్రాప్స్ వేస్తున్నాము, ట్రిపుల్ ఇంజెక్షన్ ఇస్తున్న ఆరంగా ప్రొఫిలాక్టిక్గా ఆరంగా వ్యాక్సిన్ వచ్చింది. అది ఎఫ్డిఏ మనకి మీకు అంతా దాని ఎఫ్డిఏ అంటే అమెరికాలో ఫుడ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ వచ్చింది. అంటే వాళ్ళ యాక్సెప్టెన్స్ వచ్చిందంటే అర్థం ఏంటంటే అది మందు పనిచేస్తుంది, ఇవ్వవచ్చు అంటే గవర్నమెంట్ ప్రకారంగా దానికి యాక్సెప్టెన్స్ వచ్చిందన్నమాట. డ్రగ్ కంట్రోల్ ద్వారా వచ్చింది, డ్రగ్ కంట్రోలర్ ద్వారా అది ఏదో మామూలుగా కాకుండా నకిలీని కాకుండా వచ్చింది. దేనికి వచ్చింది, కార్బోటోగ్రవిరిన్ పాల్పివిరిన్ అనే ఇంజెక్షన్స్కి వచ్చింది. ఏదో ఒక దాంట్లో 2 కలిపిన కాంబినేషన్ చేసుకోవచ్చు, 2 వేరువేరుగా ఏదైనా చేసుకోవచ్చు, రెండిట్లేదు. కానీ నెలలా చేసుకోవాలి, 2 నెలలకు ఒకసారి అంటున్నారు. అది ఒక్కో దేశం ఒక రకంగా ఫాలో అవుతున్నారు. మన ఇండియాలో అది ఇంకా లేదు. అయితే అలా కాకుండా రోజు బిళ్ళలు మింగలేమండి, ఈ చావలేము, మింగలేము, ఆ మింగితే ఏదో రా ఉంటుంది అని అనేవాళ్ళు చాలా ఉన్నారు. మేము రోజు మింగలేము అనేవాళ్ళు. అలాంటి వాళ్ళకి నెలకు ఒక ఇంజెక్షన్, కానీ నెలకు ఒక ఇంజెక్షన్ చొప్పున
నెలకు ఒక ఇంజక్షన్ ఎప్పుడు ఇవ్వడానికి, అంటే వాళ్ళకి బిళ్ళలు మింగవసరం లేదు. బిళ్ళలు మింగవసరం కాకుండా కార్బిటోగ్రావిరిన్ను పాల్పిరిన్ ఏదైతే రాకుండా వాడుతున్నామో, జబ్బు రాకుండా వాడుతున్నామో, జబ్బును వాడు బిళ్ళలు మింగకుండా వేసుకుని వ్యాక్సిన్ వచ్చింది అంతే. ఇప్పుడు రెండే వ్యాక్సిన్ అని చెప్పేదంతా ఏంటంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో ఒకటి, రెండోది బిళ్ళలు మింగకుండా వేసుకుంది. ఇది కాకుండా ఇప్పుడు ఇంకా కొత్తగా ఇంకోటి వచ్చిందండి. ఆ కొత్తగా మంది ఏంటంటే అది యాక్చువల్గా మనకి ఈ ఇలా కాకుండా మనకి కొత్త ఇచ్చే దాన్ని ఇంకో ఎమిక్యూర్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు అంతా ట్రయల్స్లో ఉంది. అది ఎమిక్యూర్ ఆల్రెడీ ఇంగ్లాండ్లో అమెరికాలో అక్కడ చేస్తున్న ట్రయల్స్ ఇస్తున్నారు. మనకి ఇండియాలో కూడా ఆ ట్రయల్స్లో పెట్టారు. అది ఎమిక్యూర్ కంపెనీ వాళ్ళు, అంటే మ్యానుఫ్యాక్చర్ చేసి వేరే అమెరికన్ కంపెనీ వాళ్ళే, వేరే కంపెనీ మాత్రం తెచ్చే దాన్ని ల్యాన్పావేర్ అని మందు ఎమిక్యూర్ కంపెనీ వాళ్ళు మనకి ఇండియాలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ మందుని వ్యాక్సిన్ ఇది 2 నెలలకు. అంటే బిళ్ళల బదులుగా ఈ ఇంజక్షన్, ఈ వ్యాక్సిన్ బిళ్ళల బదులుగా క్యూర్ కాదు, కంటిన్యూస్గా ప్రతి 2 నెలలకు ఇంజక్షన్ వేయించుకోవాలి. ఇంకా మార్కెట్లోకి ఇది సేఫెస్ట్ డ్రగ్, బాధలు లేనిది, సైడ్ ఎఫెక్ట్స్ అంత లేనిది అని అంటున్నారు. అది ఇంకా ట్రయల్స్లో ఉంది. అంటే కొంతవరకు FDA ఎప్పుడు చేసింది, కానీ ఇండియాలో కూడా దీని ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ ట్రయల్స్ అయిపోయాక ఇండియాలో బహుశా ఒక 3 నెలలను 6 నెలలను రావచ్చని ఎమిక్యూర్ కంపెనీ వాళ్ళు చెబుతున్నారు. అది ఎమిక్యూర్ కంపెనీ ద్వారా ఫస్ట్ మన ఇండియాలో ఎమిక్యూర్ మెడికల్ ఫార్మా కంపెనీ ద్వారా మనకి ఇంట్రడ్యూస్ కాబోతుంది. ల్యాన్కాపావిర్ అని మందు అన్నమాట. అది రాబోతుంది. అది 2 నెలలకు ఒకసారి ఇంజెక్షన్ చేయాల్సి వస్తుంది. అది ఇంకా కన్ఫర్మ్ కాదు, 2 నెలలకు ఇవ్వాలా, లేదా నెలకు ఇవ్వాలా, లేదా 6 నెలలకు ఇవ్వాలా, అది ఇంకా చేయలేదు. ఇది ఒక 6 నెలలకు కూడా ఇవ్వచ్చని ట్రయల్స్ కూడా జరుగుతాయి. చేత డిఫరెంట్ పర్సన్స్ తీసుకుని టెస్టులు చేస్తారు. నెలకి ఇవ్వాలా, 2 నెలలకు ఇవ్వాలా, 6 నెలలకు. దీని ఎఫికసీ ఎలా ఉంది, బయో అవైలబిలిటీ ఎలా ఉంటుంది అనే దాని గురించి చేస్తుంది. 6 నెలలకు కూడా అవ్వచ్చు, ప్రతి 6 నెలలకు ఒక ఇంజక్షన్. ఇది ఇంకా ట్రయల్స్లో ఉంది. అది వచ్చాక నెలలా తీసుకోవాలా, మందులు లేకుండానే 2 నెలలకు ఒకసారా, 6 నెలలకు ఒకసారా అనేది ఇంకా కన్ఫర్మ్గా చెప్పట్లేదు వాళ్ళు. ఇంకా ట్రయల్స్లో ఉంది. ఆ ట్రయల్స్లో మనకి స్పష్టంగా తెలుసు. ట్రయల్స్ అయిపోయాక అప్పుడు జనం మధ్యకు వస్తుంది. తెలుసుకోవాల్సింది ఏంటంటే HIV ఉన్నవాడు జీవితాంతం వల్ల మందులు వాడవలసింది. అంతే, వ్యాక్సిన్ క్యూర్కి మందు అనుకోవద్దు. క్యూర్కి మందు రాలేదు, ఇప్పట్లో రాదు కూడా. ఎందుకంటే HIV వైరస్లో ఏంటంటే దాంట్లో ఉన్న యాంటీజెన్స్ ఇలా మార్చేసుకుంటుంది అంటే రూపం. మనకు దశావతారాలు అంటారు, అవతారాలు మార్చేసినట్టుగా ఇది కూడా దానిలో అంటే ఆ కెమికల్ యాంటీజెన్స్ ఏంటంటే వాటిని తెగ మార్చేసుకుంటుంది. అందుకని చాలా కష్టం దానికి మందు రావడం అనేది. అది ఎప్పుడు ఒకటే ఆ వైరస్ వెళ్ళడానికి. ఇప్పుడు మాకు ఉన్న ప్రత్యేకంగా దాని నుంచి యాంటీజెన్స్ మనం మందు వాడితే, యాంటీబయాటిక్స్ వాడితే, మందు వాడితే ఇంకో రూపంలో మారిపోతుంది. దాని రూపాన్ని మార్చేసుకుంటుందండి. దాని రూపాన్ని మనం అరికట్టలేము. అది మారిపోతుంటే మనం ఈ ఉన్న దాని వరకు మనం చేస్తాం వ్యాక్సిన్, 2 పక్క మళ్ళీ మరొక అంత వేస్ట్. అందుకని ప్రస్తుతానికి మాత్రం దాన్ని డిస్ట్రాయ్ చేసే మందు మాత్రం కనిపెట్టలేదు, అరికట్టే మందు మాత్రం వచ్చింది. దాన్ని మాత్రం అరికట్టే వచ్చింది. ఆ రంగా చేస్తున్నాం. ఇది అంతే. దీని గురించి మాత్రం ఎక్కువగా చేయదు. మనం ఇప్పుడు మరి జాతకం అన్నిటికంటే ముందు ఏంటి అంటే చివరికి కరెక్ట్గానే చెప్పాల్సింది ఏంటంటే ఈ మందులు వీటన్నిటికంటే ముఖ్యంగా దీనికి HIV AIDS నివారణకి సరైన మందు ఏంటంటే అవగాహన, ప్రజా చైతన్యం, అవగాహనతోనే మనం HIVని అరికట్టగలుగుతాము. బై 2030 ఎండ్ HIV. ఎలాగా? ప్రజా చైతన్యం, అవగాహన. ఊరికి మీకు HIV గురించి సాధారణంగా అన్నీ మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా చాలా ఉంటాయి ప్రశ్నలు, ప్రతి వాళ్ళకి అనేక రకమైన ప్రశ్నలు ఉంటాయని నాకు తెలుసు. అయినప్పుడు కూడా మీకు చెప్పడం కోసం ఇచ్చాను. ఎంతకంటే ప్రత్యేకంగా ఇంకా ఉన్నాయనుకోవట్లేదు. ఉంటే మాత్రం మీరు మాకు తెలియజేసిన తర్వాత దాని గురించి కూడా మీరు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ఇంత శ్రద్ధగానే మీ అందరూ కూడా ధన్యవాదాలు. అందరికీ సెలవు. డాక్టర్ సమరం గారు చాలా విషయాలు చాలా వివరంగా స్టాటిస్టిక్స్తో పాటు చెప్పారు. వ్యాక్సిన్స్ గురించి కూడా చెప్పారు. ఇవి ఇంకా మన ఇండియాలో రావాలి. చాలామంది ఈ క్వశ్చన్స్ వేస్తారు, వ్యాక్సిన్ ఏం చేసుకుంటే సరిపోతుంది కదండి ఒకసారి అని చెప్పి. ఇంకా అవి
ట్రైల్లో ఉన్నాయి, అవన్నీ రావాలి. హెచ్ఐవి రాకుండా చూసుకోవడమే బెటర్. ప్రతి ఒక్కళ్ళు పరీక్ష చేయించుకుని వాళ్ళు నియమబద్ధంగా ఉంటే హెచ్ఐవి రాదు. ఒకటి, మనకి బీపీ షుగర్కి ఎలా అయితే మందులు వాడుతున్నామో అలాగే హెచ్ఐవికి కూడా జీవితాంతం మందులు వాడుకుంటూ ఉండాలి. వాడుకుంటూ ఉంటే వాళ్ళు హాయిగా ఉంటారు. ఆడవాళ్ళకి వచ్చినా కూడా వాళ్ళు వాడితే పిల్లలకి రాకుండా ఉంటుంది. అంచేత ప్రతి ఒక్కళ్ళు ఆ రకంగా చేసుకోవాలి. సమరం గారు చాలా విషయాలు చెప్పారు. సమరం గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఇది ఇవాళ ఉదయం మీకు ఇది వినిపించవచ్చు, ఎందుకంటే యూట్యూబ్లో December 1st మార్నింగే మీకు ఇది వచ్చేస్తుంది. అంచేత ప్రతి ఒక్కళ్ళు దీన్ని వినొచ్చు. యూట్యూబ్లో సమరం హెల్త్ ఛానల్లో ఇది చూడండి. ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా ఈ విషయాలన్నీ తెలుసుకోవలసినవే. మళ్ళీ వచ్చే వారం మనకి 7వ తారీఖు December 7వ తారీఖున డాక్టర్ ప్రభాదేవి గారు యాంటీనేటల్ కేర్ గురించి చెప్తారు. గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, దాని గురించి వివరాలుగా ఆవిడన్నీ తెలియజేస్తారు. మళ్ళీ వచ్చే వారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.